చాలా సంవత్సరాల తర్వాత వెండితెర మీదకు ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఘన విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ప్రస్తుతం తన 151వ సినిమా మీద దృష్టి పెట్టాడు. చరణ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టుకు మెరుగులు పెడుతున్నట్టు గాసిప్స్ తెర మీదకు వచ్చాయి. ఈ తరుణంలో ఓ ఛానల్లో ప్రసారమైన కథనం ఈ వార్తను కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని పరిచయం చేయడం కోసం హీరో శ్రీకాంత్ను రంగంలో దింపింది. అందుకోసం శ్రీకాంత్ను ఏకంగా బనగానపల్లెకు తీసుకెళ్లి కథనం చెప్పించింది. చిరంజీవికి శ్రీకాంత్ అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. చిరు చేయబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి జనాలకు కాస్త ముందుగా పరిచయం చేయడం కోసమే శ్రీకాంత్ రంగంలోకి దిగి ఉంటాడని అనుకుంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించబోతుండడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని వార్తలు వస్తున్నాయి. నిజానికి పర్చూరి బ్రదర్స్ రెడీ చేసిన ఈ స్క్రిప్ట్ విని ఈ సినిమా ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాడు చిరంజీవి. బాలయ్య కూడా ఈ స్క్రిప్ట్ మీద ఆసక్తి కనబరిచినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.